హాయ్ ఫ్రెండ్స్, లక్కీ తెలుగు రుచులకు స్వాగతం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీరు తయారు చేసుకుందాం. ఈ పాలక్ పన్నీరు రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా నేను 2 పాలకూర కట్టలను తీసుకుని వాటిని వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత క్లీన్ చేసుకున్న పాలకూరను వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన పాలకూరను ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్లో వేసుకోవడం వల్ల పాలకూరను మిక్సీ పట్టుకున్న గ్రీన్ కలర్గా ఉంటుంది, కలర్ మారిపోదు. పాలకూర బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ కర్రీలో కారం వేయము కనుక కారం బదులు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. పాలకూరను మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని బటర్ వేసుకోవాలి. ఈ కర్రీలో బటర్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర పేస్ట్ వేసుకుని గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పాలకూర బాగా ఉడికింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని స్టవ్ని హైలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మూత తీసి చూస్తే ఆయిల్ బాగా పైకి తేలింది కదా. 200 గ్రామ్స్ పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. పన్నీర్ను వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని అది ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నె పెట్టుకుని అది వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కసూరి మేతిని వేసుకుని గరిటెతో తిప్పాలి. ఆ గిన్నె వేడికి కసూరి మేతి ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత తీసి కసూరి మేతిని చేతిలో వేసుకుని 2 చేతులతో నలిపి వేస్తే దాని స్మెల్ మరింతగా పెరిగి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టుకుని జస్ట్ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి బాగా తేలింది కదా. ఒకసారి గరిటెతో తిప్పి లాస్ట్లో సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయింది. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఒకసారి తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పాలక్ పన్నీరు రెడీ అయింది. దీనిని ఒక బౌల్లో వేసుకుని పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ లాగా రెడీ అయింది కదా. నేనైతే చపాతీలో పాలక్ పన్నీర్ పెట్టుకుని ఆనియన్ పెట్టుకుని తిన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.